హాయ్ గుడ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చూడండి, నా కూతురు కూరగాయ పచ్చడి పెడుతుందనమాట. ఈ సంవత్సరం తనతోనే పెట్టేస్తాను నేను. తన హ్యాండ్ అమ్మ. ఇటు చూడు బుడ్డిగా. ఏంటి నాన్న నువ్వు కలిపేది? కారమును ఉప్పు కలుపుతున్నాను. ఓకే. ఇప్పటి వరకు గంటలతో కలిపావుగమ్మా, ఇప్పుడేంటి హ్యాండ్ పెట్టావు? ఉప్పు గడ్డలు గడ్డలుగా ఉండకుండా పొడి పొడిగా అయిపోవడానికి చేత్తో కలుపుతున్నా. అయితే ఈ సంవత్సరం పచ్చడి అదరాహం అనమాట, మా చిట్టి చేతులతో పెట్టే పచ్చడి. అంతేగా అంతేగా. ఇదేంటి నానే? ఆవపిండి. ఒక్కొక్కటి వేసి పూర్తిగా కలుపుతున్నావా? ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పూర్తిగా కలిసాకే వేరే పదార్థం వేయాలి. ఓకే. ఇదేంటి నాన్న? మెంతుపిండి. ఓకే. కలపడం అయిందా? ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఇప్పుడు ఆయిల్లో మనం మామిడికాయ ముక్కల్ని కొంచెం తడుపుకుందాం. ఇలాగా పసుపు ఆయిల్లో వేసుకుంటే ముక్కలకి బాగా పట్టింది ఆయిల్. బరేగుంది. పసుపు ఆయిల్లో వేసి తిప్పుతున్నావా? కలిసిపోయిందా? కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ముక్కలన్నిటినీ పసుపు వేసిన నూనెలో తడుపుకోవాలి. ఉంచుకొని సపరేట్ చేయాలా వాటిని? తర్వాత మళ్ళీ మిగతాయి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు వేరు చేసుకున్న ముక్కల్లోకి ఇందాక మనం కలుపుకున్న కారాన్ని దానికి ముక్కలకు సరిపడా వేసుకోవాలి. ఇది ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఇట్లా ముక్కలకి కారం బాగా పట్టాక జాడీలోకి వేసుకోవాలి. జాడీని ఎలా తీసుకోవాలి? జాడీని శుభ్రంగా కడిగి ఎండబెట్టి నీరు మొత్తం ఎండిపోయి ఆవిరైపోయాక మళ్ళీ ఒకసారి తుడుచుకొని అప్పుడు వాడుకోవాలి. ఇప్పుడు అలా కలుపుకున్న ముక్కలన్నీ జాడీలోకి ఎత్తుకున్నాక మనం ముక్కల్ని తడిపిన ఆయిల్ని మళ్ళీ జాడీలోకి పోసుకోవాలి. రెడీ. ఈ విధంగా ఆయిల్ అంతా పోసుకున్నాక ముక్కలన్నీ నీట్గా సర్దుకొని ఇప్పుడు మనం ఇందాక ముక్కలు కలిపాక మిగిలిన కారాన్ని ఇందులో పైన నీట్గా సర్దుకోవాలి. ముక్కలు కనపడకుండా కారాన్ని నీట్గా సర్దుకోవాలి. అప్పుడే మూడో రోజు మనం మళ్ళీ చూసినప్పుడు బూజు రాకుండా ఉంటుంది. నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు బుడ్డి? మా బంగారు మమ్మీ. అయినా ఏంటి బుడ్డి, పచ్చడంతా నువ్వు కలుపుతున్నావేంటి, మీ మమ్మీ కలపకుండా? మా మమ్మీకి ఆరోగ్యం బాగాలేదు. నిన్నే ముక్కలు కొట్టేశారు. మళ్ళీ 32 కాయలు వేస్ట్ అయితే అని నేనే కలిపేస్తున్నా. అవును, వెల్లుల్లి కలిపింది చెప్పలేదుగా నువ్వు బుడ్డి? నేను వెల్లిపాయలు కలిపింది చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు ఇలా సర్దుకున్నాక మూత పెట్టుకొని గట్టిగా ఏదైనా ఉతికిన క్లాత్ కట్టుకొని 3వ రోజు తీసి చూసి నూనె కలుపుకుంటే పచ్చడి బాగా ఉంటుంది. ఈ విధంగా తాడుతో క్లాత్తో కట్టుకున్నాక 3వ రోజు ఓపెన్ చేసి ఆయిల్ కలుపుకొని
ఒకవేళ అప్పుడు టేస్ట్ చేసి ఒకవేళ ఇంకా ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా తక్కువ అయినట్టు అనిపిస్తే ఆ రోజు కలుపుకోవాలి. ఆ తర్వాత 2 రోజులకు ఒకసారి కలుపుకోవాలి. అలాగా 4 రోజులు 2 రోజులకు ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో వారం రోజుల నుంచి తినొచ్చులే, కానీ 4 రోజుల వరకు 2 రోజులకు ఒకసారి కలుపుకోవాలి. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.